ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి చెప్పుకుంటున్నామండి. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడ ఉన్నాయి ఏమిటనేది మేము చెప్పుకున్నాం. అలాగే ఇంకొన్ని విశేషమైనటువంటి లింగాల గురించి కూడా మనకి ఈ శివపురాణం అంతర్గతంగా చెప్తూ ఉన్నారు. గంగా నదీ తీరంలో చాలా శివలింగాలు వచ్చాయి. అంటే స్వయంభూలింగాలు కానీ సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క అంశతో వచ్చినటువంటివి కానీ చాలా ఉన్నాయి. సాధారణంగా ఏంటంటే కాశీ అంటే కేవలం కేదారేశ్వర మనకి విశ్వనాథలింగం అని అనుకుంటాం. కానీ ఆ కాశీలో అనేకమైనటువంటి లింగాలు ఉన్నాయి. అవన్నీ కూడా అనేక మంది ఋషులు, మునులు, లేదంటే కొన్ని దేవతలు ప్రతిష్ఠించినటువంటివి. అందులో ఇవి ఆ ఘాట్ల కింద కూడా ప్రసిద్ధి చెందినటువంటి దశాశ్వమేధ ఘాట్ అంటారు. అలాగే అక్కడ ఉన్నటువంటి విశేషమైనటువంటి లింగములు ఏంటంటే కృత్తివాసేశ్వర లింగము, తెలభాండేశ్వర లింగము, దశాశ్వమేధ లింగము, అలాగే సంగమేశ్వర లింగము, భూతేశ్వర లింగము, నారీశ్వర లింగము, వటకేశ్వర లింగము, పురేశ్వర లింగము, సిద్ధనాథేశ్వర లింగము, దూరేశ్వర లింగము, శృంగేశ్వర లింగము, జప్యేశ్వర లింగము, గోపీశ్వర లింగము, రంగీశ్వర లింగము, వామేశ్వర లింగము, విమలేశ్వర లింగము. ఇలాగా ఇవన్నీ కూడా చాలా ప్రసిద్ధమైనవి. ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని వందల ఇవన్నీ కూడా అక్కడ ప్రతిష్ఠించారు. కావాలని చెప్పి అక్కడ శివలింగాల్ని ప్రతిష్ఠించారు. మహాములందరూ, ఋషులు వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ ప్రతిష్ఠించారనమాట. ఇవే కాకుండా మళ్ళీ కొన్ని పుణ్యతమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాల్లో కూడా వాళ్ళందరూ కూడా ఈ ఋషులు, మునులు వీళ్ళందరూ కూడా అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అవేంటంటే అయోధ్యలో నాగేశలింగము, అలాగే అత్రీశ్వర లింగము అనేటటువంటిది ఒకటి కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అత్రీశ్వర లింగం అంటే అత్రి మహర్షి ఆయన ప్రతిష్ఠించినటువంటి లింగం, లేదంటే కనుక ఆయన ద్వారా ప్రతిష్ఠింపబడినటువంటి లింగము. ఇది ఎందుకు వచ్చింది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఒకానొక సమయంలో అత్రి మహర్షి, అనసూయ చాలా పతివ్రత, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ అనసూయ నిరంతర భక్తి పరాయణురాలు. ఈవిడ శివకేశవులిద్దరిని కూడా ఆరాధిస్తూ ఉండేటటువంటిది. ఇలా ఆరాధిస్తూ ఉండేటటువంటి ఈ అనసూయ దగ్గరికి ఒకానొక సమయంలో గంగాదేవి అక్కడికి వచ్చింది. గంగాదేవి వచ్చి పతివ్రతల యొక్క దర్శనం వలన పాపాలన్నీ కూడా నశించిపోతాయి, అందువలన నీ దర్శనం కోరి వచ్చాను అని చెప్పి అందుట. అంటే గంగాదేవి మరి దేవతా స్త్రీ, ఆవిడికి పాపాలు ఎందుకు ఉంటాయి? ఆవిడ పాపాలు ఉండడానికి వీల్లేదు కదా, ఆవిడ దేవతా స్త్రీ. అంటే గంగలో మనం అందరం కూడా వెళ్ళి మన పాపాలన్నింటినీ కూడా అక్కడ వదిలిపెట్టేస్తున్నాం. మన పాపాలన్నీ కూడా మనం వదిలించుకోవడానికి గంగా నదికి వెళ్ళి గంగలో స్నానం చేస్తున్నాం. అంటే మన పాపాలన్నీ గంగాదేవి తీసుకుంటాం. అందుకని మరి ఆ పాపాలనేటటువంటి ఆవిడ కూడా మళ్ళీ ఎక్కడైనా ఎంత పవిత్రాలైనా కూడా ఆవిడ ఆ పాపాలన్నీ కూడా మళ్ళీ తెచ్చుకోవాలి. అందుకని ఆవిడందుక నేను నిన్ను దర్శించడం వలన నేను పవిత్రాలను అయిపోయాను. ఎందుకంటే పతివ్రత దర్శనం అనేటువంటిది అంత పవిత్రమైనటువంటిది. నువ్వు కనుక నాకు ఆజ్ఞ ఇచ్చిన, లేదు నువ్వు కనుక ఒప్పుకున్నా, ఏ ప్రాంతంలో అయితే నువ్వు ఈ పూజలు ఇవన్నీ కూడా చేస్తున్నావో ఆ ప్రాంతంలో వచ్చి నేను నివసిస్తాను. కానీ అలా నేను నివసించడానికి నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి అని అడిగింది. అనసూయదేవి అడిగిందా ఏం చేయాలి అని అడిగితే నీ పుణ్యఫలంలో శంకరుణ్ణి పూజించినటువంటి ఫలితం ఏదైతే ఉందో అది 1 సంవత్సరం పాటు నాకు ఇచ్చేసేది. నువ్వు పొందినటువంటి పుణ్యఫలంలో 1 సంవత్సర ఫలితాన్ని నాకు ఇస్తే కనుక నేను వచ్చి తప్పకుండా ఈ ప్రదేశంలో ఉంటాను అని చెప్పి అంటారు. వెంటనే అనసూయది మహాపతివ్రత కాబట్టి ఈవిడెందుక లోక కళ్యాణం కోసం, జగత్ కళ్యాణం కోసం కనుక, ఎందుకంటే నువ్వు రావడం అనేటటువంటి జగత్ కళ్యాణమే. గంగా నది ఎక్కడుంటే అక్కడ పవిత్రమే. అందువల్ల తప్పకుండా అలాగే ఇస్తాను, కానీ ఒక్కసారి నా భర్తతో సంప్రదించి నీకు ఇస్తాను అని చెప్పి వెంటనే అత్రి మహర్షిని అడిగినప్పుడు గంగా నదే సాక్షాత్తు అడిగింది కాబట్టి, గంగాదేవి అడిగింది కాబట్టి వెంటనే ఇవ్వమని చెప్పి ఆయన కూడా అన్నారు. ఈ రకంగా 1 సంవత్సర ఫలితాన్ని ఆవిడ పుణ్య ఫలితాన్ని అంతా కూడా ఆ గంగాదేవికి ఇచ్చేసింది. గంగాదేవికి ఇవ్వటం వల్ల గంగాదేవి తన యొక్క పాపాల నుంచి, అంటే
ఆవిడ మనం వదిలేసినటువంటి పాపాలను ఏవైతే తీసుకుందో వాటి నుంచి ఆవిడ ప్రక్షాళన పొందింది. దీంతో ఆవిడ పరిశుద్ధమైపోయింది. ఈ రకంగా ఈవిడ 1 సంవత్సర ఫలితాన్ని ఆయనకి ఇచ్చేసింది. అయితే ఇది ఎవరి కోసం చేసింది? లోక కళ్యాణం కోసం, జగత్ కళ్యాణం కోసం అనసూయాదేవి చేసినటువంటి పని. వెంటనే పరమేశ్వరుడు ప్రీతిపాత్రుడై వెంటనే ఆయన అప్పటికప్పుడే ఆవిడ అక్కడ ఒక పార్థివ లింగాన్ని పెట్టుకుని, అంటే మట్టితో చేసినటువంటి లింగం, ఆ లింగాన్ని పెట్టుకుని ఆవిడ పూజ చేస్తోంది. వెంటనే ఆ లింగంలోంచి ఆయన బహిష్కృతుడయ్యాట. అక్కడి నుంచి ఆయన బయటకు వచ్చాట. వచ్చి దర్శనమిచ్చి నువ్వు నిస్వార్థంగా చేసినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని చూసి నేను చాలా సంతోషించాను. కాబట్టి నువ్వు ఏం కావాలో కోరుకో, నీకు ఆ వరాన్ని ప్రసాదిస్తాను అని చెప్పి అడిగాడు పరమేశ్వరుడు. అడిగితే అనసూయాదేవి అండిత, నాకేమీ అక్కర్లా, సాక్షాత్తు అత్రి మహర్షి నా భర్త, నాకు కావాల్సింది ఏమీ లేదు. నిరంతరం కూడా నీ పాద చరణాల మీద మా భక్తి ప్రపత్తులు అనేటటువంటి అనన్యంగా ఉండేటటువంటి వరాన్ని ప్రసాదించు, ఇంకేం అక్కర్లేదు అంట. అన్న తర్వాత తప్పకుండా అటువంటి వరాన్ని నేను ఇస్తున్నాను. అంతేకాదు నీ యొక్క పుణ్యఫలాన్ని 1 సంవత్సరం పాటు ఇచ్చావు ఆవిడికి, నీకు అనంతమైనటువంటి పుణ్యఫలాన్ని నేను ఇస్తున్నాను. అలాగే ఎప్పటికీ కూడా తరగనటువంటి నిధి నీ పుణ్యం, కాబట్టి అటువంటి దాన్ని కూడా నీకు ఇస్తున్నాను. ఇప్పటి నుంచి నిన్ను చూసినా సరే, ఎవరైనా నిన్ను దర్శించినా సరే, లేదు నీ పేరును స్మరించినా సరే, కేవలం నిన్నే కాదు పతివ్రతల యొక్క పేర్లను స్మరించినా సరే వారందరూ కూడా ధన్యులైపోతారు, వారి పాపములు కూడా భస్మీపటం అవుతాయని చెప్పి ఆయన అనుగ్రహించి అక్కడే ఆయన ఏ పార్థివలింగం నుంచి అయితే కానీ ఆయన బహిష్కృతుడయ్యాడో అదే పార్థివలింగం ఉన్నటువంటి ప్రదేశంలో ఆయన మళ్ళీ ఒక లింగ రూపంలో అక్కడ వెంటనే ఉండిపోయాడట. అదే అత్రేశ్వర లింగము అనేటటువంటి పేరుతో అత్రి మహర్షి అలాగే అత్రి అనసూయ స్థాపించినటువంటి లింగంగా అక్కడ ఉంచబడింది. అలాగే గంగాదేవి తన యొక్క వాగ్దాన ప్రకారంగా ఆవిడ కూడా ఆ ఎక్కడైతే లింగ ప్రతిష్ఠ జరిగిందో ఆవిడ కూడా గంగా నది కూడా ప్రవహించడం మొదలుపెట్టింది. అలాగే మరొక లింగము నందికేశ లింగము అనేటటువంటి దాని గురించి ప్రస్తావిస్తున్నారు. ఈ నందికేశ లింగం అనేటటువంటిది నర్మదా తీరంలో ఉన్నటువంటిది. అంటే ఓంకారేశ్వరం మనం విన్నాం నిన్న, అంటే ఇంకా దాని గురించి చెప్పుకోలేదు కానీ ఓంకారేశ్వరంలో కూడా ఆ నంది ఉంటుంది, ఆ నర్మదా నదే ఉంటుంది. అలాగే నర్మదా నది అనేటటువంటిది మనకి చాలా పవిత్రమైనటువంటి నదుల్లో నర్మదా నది అనేటటువంటిది ఒకటి. ఎందుకంటే ఇన్ని జీవనదులు ఉంటాయి కనుక ప్రతిదీ పవిత్రమైనదే. కానీ మనకి ఒక 7 పురములు, అంటే ఇన్ని నగరాల్లో మనకి కేవలం 7 ప్రదేశాలే అత్యంత పవిత్రమైనటువంటివి అని చెప్పి చెప్తారు. అంటే కంచి ఒకటి, అందులో కాశీ ఒకటి, అయోధ్య ఒకటి, అయోధ్య మధుర మాయ, కాశీ కాంతి అవంతిక, ఇలాగా ఈ 7 ప్రదేశాలని చెప్తారు. అలాగే నదుల్లో కూడా కొన్ని నదులు మాత్రమే అత్యంత పుణ్యతమైనటువంటిది, అందులో నర్మదా నది కూడా ఉంటుంది. అలా ఉండటానికి కారణం ఏమిటి? అలాగే నర్మదా నది ఇది మనకి ఇటు పశ్చిమంలో ప్రవహిస్తుంది. గంగానది అంతా కూడా తూర్పులో, అంటే తూర్పు ఉత్తరంలో ప్రవహిస్తుంది. ఇదంతా కూడా దానికి సంబంధం లేనటువంటి దిక్కులు. కానీ గంగా నది ఒక్కరోజు మాత్రం ఈ నర్మదా నదితో కలుస్తుంది. అలా ఎందుకు జరిగింది అనేటటువంటి విషయాన్ని, దానికి సంబంధించినటువంటి గాథే ఈ నందికేశ లింగ ఆవిర్భావానికి కారణమైనటువంటిది. దాని విషయాన్ని చెప్పమని చెప్పి అడిగినప్పుడు సూత మహర్షి దాని గురించి చెప్తూ ఉన్నాడు. ఆ నందికేశ్వర లింగం గురించి చెప్తున్నాడు. దానికి సంబంధించినటువంటి గాథ ఏమిటి అంటే, ఋషిక అనేటటువంటి ఒక స్త్రీ ఉండేది. ఈవిడ కూడా ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి స్త్రీ. తర్వాత ఈ అమ్మాయికి యుక్త వయసు వచ్చిన తర్వాత చక్కగా పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఎంఏ చక్కగా భర్తతో కాపురం చేస్తూ ఉంది. అయితే ప్రారబ్ధ కర్మ అనేటటువంటిది ఎవరు తప్పించుకోలేనటువంటిది. దానివల్ల ఈమెకి చిన్నతనంలోనే, అంటే చాలా చిన్న వయసులోనే ఈమెకి వైధవ్యం వచ్చేసింది. వైధవ్యం వచ్చింది అంటే భర్త పోయాడు. అయినా కూడా ఈ అమ్మాయి భక్తురాలు కాబట్టి నిరంతరం కూడా శివపూజ దురంధరాలు, ఎక్కువగా ఆ శివుణ్ణి పూజిస్తూ ఆవిడ కాలాన్ని గడుపుతూ ఉంది. కానీ భర్త కూడా ఇంకా లేనటువంటి సమయంలో ఈ అమ్మాయి ఒక రకంగా జీవితం మీద విరక్తిని చెంది ఈ పూజని తపస్సుగా మార్చుకుందాం,
ఎందుకంటే ఇంకా ప్రాణం అనేటటువంటిది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నా భర్త ఎలాగూ లేడు, నేను జీవించడానికి ఇది లేదు, కానీ ఆత్మహత్య చేసుకోను. ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది మహాపాపం. కాబట్టి నా సమయం ఏదైతే ఉందో దీన్నంతా కూడా తపస్సు వినియోగిస్తాను. తపస్సులో నేను మునిగిపోయి ఆ పరమేశ్వరుని ప్రసన్నం చేసుకుంటాను, నేను ఆయన పాదాలను ఆశ్రయిస్తానని చెప్పి ఈవిడ ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ ఒక పార్థివలింగాన్ని స్థాపించుకుని అక్కడ ఈవిడ తపస్సు చేయడం మొదలుపెట్టింది. ఇలా తపస్సు చేస్తుంటే ఆ ప్రాంతంలో ఒక రాక్షసుడు, వాడి పేరే మూఢుడు అని పెట్టారు, మూర్ఖుడు. ఈవిడు ఆ ప్రాంతాన్ని ఈవిడ ఎక్కడైతే తపస్సు చేస్తుందో ఒక అరణ్య ప్రాంతం లాంటి దానిలో ఆ ప్రాంతంలో ఈ రాక్షసుడు ఉన్నాడు. ఈవిడు ఈవిడిని చూసి మోహించాడు, చాలా అందంగా ఉంది అని చెప్పి మోహించి, సరే ఈవిడేమో తపస్సు చేసుకుంటోంది, అందువల్ల ఏదో రకంగా భయభ్రాంతురాలని చేస్తే కనుక భయపడైనా తనకి లొంగుతుందేమని చెప్పి చాలా భయభ్రాంతురాలని చేయడానికి చాలా ప్రయత్నం చేశాడు. అయితే ఈ అమ్మాయి మాత్రం ఎక్కడ వీడు ఏమి చేసినా కూడా ఈ అమ్మాయి భయపడకుండా తన యొక్క దీక్షతో తను తపస్సు చేసుకుంటూ ఉంది. అలా అనేక రకాలుగా ఆ అమ్మాయిని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఈ అమ్మాయి మాత్రం ఎక్కడా కూడా తనకి లొంగట్లేదు. అటు చెప్పాడు, నీకు ధనం ఇస్తాను, వస్తు వాహనాలు ఇస్తాను, అది ఇస్తాను, కామరూపుణ్ణి, నేను రాక్షసుని కాబట్టి ఏ రూపమైనా మార్చుకోగలను, ఈ రూపం చూస్తే నువ్వు భయపడతావు కాబట్టి నేను అందంగా మారిపోగలను, ఇలా ఎన్నో చెప్పాడు. ఆ అమ్మాయి మాత్రం నాకు ఏమీ అక్కర్లేదు, నేను శివుడి ధ్యానం కోసం ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను శివుడినే ధ్యానిస్తాను తప్పితే నాకు ఏమీ రేటుతో లోకంతో నాకు పని లేదు అని చెప్పి అమ్మాయి చాలాసార్లు అతన్ని తృణీకరిస్తూ వచ్చింది. వీడు ఇంకా లాభం లేదు, ఈ అమ్మాయి మాట వినట్లేదు, అందుకని నేను చంపేస్తానని చెప్పి ఇంకా భయపెట్టాం. ఎందుకంటే చిట్ట చివరిగా దండోపాయం ఏదో రకంగా నీకు భయపెట్టైనా లొంగ తీసుకుందాం అని చెప్పి భయపెట్టి ఆ అమ్మాయిని ఇచ్చేయడానికి అని చెప్పి తను భయపెడుతూ ఆ అమ్మాయిని చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దాంతో ఈవిడ ఆ పరమాత్మనే రక్షించు అని చెప్పి దగ్గరగా కేకలు పెడుతూ ఆయన యొక్క ఏ శివలింగాన్ని అయితే ఈ అమ్మాయి స్థాపించి అక్కడ పూజ చేసుకుంటుందో ఆ శివలింగాన్ని పట్టుకుని చాలా ఘోరంగా వెలిపిస్తూ ఇచ్చేయటం మొదలుపెట్టింది. వెంటనే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. చిట్ట చివరి క్షణంలో ఆయన ప్రత్యక్షమైన వెంటనే తన యొక్క త్రినేత్రం మూడవ నేత్రంతో ఆ మూఢుడు అనేటటువంటి రాక్షసుడిని భస్మీపటనం చేశాడు. వాడు ప్రాణాలు పోయిన తర్వాత వెంటనే మహేశ్వరుడు అన్నాడు, ఇంత గొప్పగా తపస్సు చేసి నా అనుగ్రహాన్ని పొందావు కాబట్టి నీకేం కావాలో కోరుకో, దాన్ని నేను నీకు ప్రసాదిస్తాను అన్నాడు. ఆయన అన్నాడు, నాకు ఏమీ అక్కర్లేదు, నాకు నీ పాదాలని ఆశ్రయించడం కోసమే ఈ తపస్సు చేశాను, కానీ ఎందుకంటే నాకు ఎలాగో భర్త లేడు, నాకు మళ్ళీ తిరిగి జీవించాలనేటువంటి కోరిక లేదు, కాబట్టి నేను నిరంతరం కూడా నీ యొక్క భక్తినే నేను ఆశ్రయించున్నాను, కాబట్టి నీ పాదాల మీద నాకు భక్తి కావాలి. అలాగే నాకు రెండవ కోరిక కూడా ఉంది, అది కూడా నువ్వు తీరుస్తానంటే కనుక చెప్తాను అని అడిగితే తప్పకుండా చేస్తానని చెప్పు. ఏ ప్రాంతంలో అయితే నేను తపస్సు చేసుకుంటూ ఉండగా ఈ మూఢుడని రాక్షసుడు నన్ను ఇబ్బంది పెట్టాడో అలాంటి వాడిని నువ్వు ఇప్పుడు ప్రత్యక్షమయ్యి నన్ను రక్షించడం వల్ల వాడి నుంచి నాకు విముక్తి కలిగించావు. కానీ నాలాగే ఎవరైనా మళ్ళీ ఈ ప్రాంతంలో తపస్సు చేసుకోగలిగితే వీడు కాకపోతే ఇంకో రాక్షసుడు వస్తాడు. అలాంటిది జరగకుండా ఈ ప్రాంతం అంతా కూడా నిర్జలంగా ఉంది కాబట్టి ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి ఈ ప్రాంతంలో నువ్వు కొలువై ఉండు, నాలాంటి అభాగ్యులు ఎవరైనా వస్తే కనుక వారిని సదా రక్షిస్తూ ఉండు అని చెప్పి అడిగితే తప్పకుండా నువ్వు నిస్వార్థమైనటువంటి కోరిక కోరావు, ఎందుకంటే దీనిలో నీ స్వార్థం ఏం లేదు కాబట్టి తప్పకుండా నేను ఈ ప్రాంతంలో వచ్చి నేను నివసిస్తాను అని చెప్పి వెంటనే ఆయన ఒక లింగ రూపంలో అక్కడ ప్రత్యక్షమేట. అదే నందికేశ లింగము అనేటటువంటి పేరుతో అది ప్రసిద్ధిగాంచింది. అలాగే ఈ అమ్మాయి తల మీద ఎప్పుడైతే తను పరమేశ్వరుని ప్రార్థించింది, ఈ వరాన్ని కోరుకుందో, పరమేశ్వరుడు మళ్ళీ ఇప్పుడు నువ్వు ఏమి కోరుకోవాలా, ఏదో ఒకటి ఇవ్వకుండా నేను వెళ్ళను, ఎందుకంటే మొట్టమొదటి కోరిక నువ్వు నా పాదాల మీద భక్తినే కోరుకున్నావు, అంటే దానిలో ఏమీ కోరిక లేదు. రెండవ కోరిక నిస్వార్థమైన కోరిక, అది నీ కోసం కాదు, కాబట్టి ఏదైనా కోరుకో, నీకు ఇది అనుగ్రహించి వెళ్తాను అన్నట్ట. ఆవిడ మూడో కోరిక కనుక సరే నాకేం అక్కర్లేదు, నీ తల మీద ఉన్నటువంటి గంగా నది ఏదైతే ఉందో అది ఒక్కరోజు ఈ నర్మదా ప్రాంతంలో కలవాలి చాలు, ఎందుకంటే గంగా నది వల్ల గంగా నది అంతటి పవిత్రమైనటువంటి పుణ్యతమైనటువంటి నది ఇంకేదీ లేదు. మిగిలిన నదులు కూడా పవిత్రమైనవైనా కూడా, కృష్ణా గోదావరి ఇవన్నీ పవిత్రమైన నదులైనా కూడా గంగా నదితో సాటి రాగలిగినటువంటివి ఏమీ లేవు. కాబట్టి అటువంటి గంగా నది ఏదైతే ఉందో ఇక్కడికి రావటం దుర్లభం, ఈ ప్రదేశానికి రావటం నా వల్ల నువ్వే వచ్చావు కాబట్టి ఆ గంగా నది నీ శిరస్సు మీద ఉండేటటువంటి గంగ కూడా రావాల్సిందే, ఆ గంగను కూడా రప్పించండి. ఎప్పుడు రావటం అనేటువంటి కుదరదు, కానీ అది కేవలం ఒక రోజు మాత్రం వస్తుంది అని చెప్పేట. అలా ఇచ్చి ఆయన అనుగ్రహించిన తర్వాత
వైశాఖ శుద్ధ సప్తమి రోజున ఆ నర్మదా నదిలోకి గంగా నది ప్రవేశిస్తుంది. వైశాఖ శుద్ధ సప్తమి రోజున. అందుకని ఈ నందికేశలింగము అనేటటువంటిది కూడా ఆ తర్వాత ఒక తీర్థస్థానమై ఉత్తమమై అది పవిత్రమై అది ప్రజ్వలించిందట. అలాగే ఈ వైశాఖ శుద్ధ సప్తమి నాడు తప్పకుండా అక్కడికి వెళ్ళి స్నానాలు ఆచరించి మనుషులందరూ కూడా వారి యొక్క పాపాల నుండి నిష్కృతిని పొందుతున్నట్ట. అటువంటి పరమ పవిత్రమైనటువంటి లింగము ఈ నందికేశలింగము అనేటటువంటి పేరుతో ఆ నర్మదా నదీ తీరంలో ప్రఖ్యాతిగాంచింది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.